ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 9 ఏప్రిల్ 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 తిథి సప్తమి రాత్రి 9:18 వరకు, తరువాత అష్టమి. నక్షత్రం మూల ఉదయం 8:42 వరకు, తరువాత పూర్వాషాఢ. యోగం పరిఘ సాయంత్రం 5:49 వరకు. కరణం విష్టి ఉదయం 8:12 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:32 నుండి 5:20 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:07 నుండి 7:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 6:59 నుండి 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:08 నుండి 7:40 వరకు. గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:45 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆత్మస్థైర్యంతో తీసుకునే నిర్ణయాలు విజయానికి దారి తీస్తాయి. అనుకోని సహాయం అందుతుంది. వృషభరాశి పనుల్లో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థికంగా చిన్న లాభాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. భావోద్వేగాలను నియంత్రిస్తే మంచిది. సింహరాశి పనిలో పోటీ పెరుగుతుంది, విజయవంతంగా ఎదుర్కొంటారు. నాయకత్వ లక్షణాలు మరింత మెరుగవుతాయి. కన్యరాశి ప్రణాళికలు అమలు దశలోకి వస్తాయి. సమయపాలన పాటిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. కొత్త ఆలోచనలు ఆదాయం పెరగడానికి దోహదపడతాయి. వృశ్చిక రాశి కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ధైర్యంగా ముందుకు సాగండి. ధనస్సు రాశి భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, కెరీర్ విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. మకర రాశి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీనరాశి మానసికంగా ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.